హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ పీజీ. ఈరోజు మనం మన ఛానల్లో చాలా హెల్తీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఏంటిదో చూపిస్తున్నామండి. వీటిని మనం ఆవిరి కుడుములు అంటాము. ఇవి కొంచెం చూడడానికి ఇడ్లీలానే ఉన్న హెల్త్కి అయితే మాత్రం చాలా మంచిదండి. సో దాని ప్రాసెస్ ఎలానో చూద్దామా. ముందుగా దానికోసం మేము మినప్పప్పు తీసుకుంటున్నామండి. ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ గ్లాసు, అలా ఒక 2 గ్లాసులు మినప్పప్పు వేస్తున్నాము. దీంట్లో మినపప్పు కాకుండా మినపగుళ్ళు కూడా వేసుకోవచ్చండి. కానీ మినపగుళ్ళు కన్నా మినపప్పు చాలా టేస్టీగా ఉంటాయి. కలర్ కూడా చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుందండి. మనకి ఆవిరి కుడుములు తింటున్న ఫీలింగ్ కూడా ఎక్కువ వస్తుంది. చూసారు కదండి. ఇప్పుడు మేము ప్రజెంట్గా అయితే 2 గ్లాసెస్ వేసేసాము. ఇప్పుడు మనం ఈ మినపప్పు ఫుల్గా నిండేంత వాటికి ఇవ్వనండి. ఇప్పుడు ఈ మన మినపప్పు మునిగేంత వాటికి వాటర్ వేసుకున్నామండి. ఒక 6 నుంచి 7 గ్లాసెస్ వాటర్ పట్టాయి మాకు. ఇప్పుడు మనం దీన్ని కొంచెంసేపు ఇలానే నాననివ్వాలండి. మినిమం 6 నుంచి 7 గంటల వాటికి నాననివ్వాలి. మేమైతే ఇప్పుడు మార్నింగ్ వేస్తున్నాం, సో ఈవినింగ్ వరకు నాననిస్తాం. ఇంకోనండి, మేము మార్నింగ్ కనుక పెట్టాం కదా, ఇప్పుడు 8 అవర్స్ అయిపోయినాయి. ఇవి బాగా నాన్నయి కూడా అండి. ఇప్పుడు మనం దీన్ని కొంచెం వాష్ చేసుకొని దీనిపైన ఉన్న పొట్టును తీసేసుకుందామండి. ఇంకోనండి, ఇప్పుడు మనం ఇదంతా వాష్ చేసేసాము. చూసారు కదా, చాలా వాటికి ఈ మినపప్పు కూడా పొట్టుపోయింది. కొంచెం ఉంటుందండి, అది ఉన్నా పర్లేదు. సో ఇలా వాష్ చేసిన తర్వాత ఇంకోనండి, ఇప్పుడు ఒక 50 గ్రాములు ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నామండి. ఈ ఇడ్లీ రవ్వని కూడా కొంచెంసేపు నానబెట్టాలి. ఇంకోనండి, ఇప్పుడు మనం ఇడ్లీ రవ్వని ఈ మినపప్పుని మనం గ్రైండర్లో రుబ్బేంత వాటికి నానబెట్టాలండి. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు దీన్ని మనం గ్రైండర్కి వేసుకుందామండి. ఇంకోనండి, ఇప్పుడు మనం దీన్ని బాగా పిండి రుబ్బామండి గ్రైండర్లో వేసి. ఇంకోనండి, ఇప్పుడు మనం దీనికి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో చూద్దాం. చూసారు కదండి, ఇది మరీ మెత్తగా ఉండకూడదు, కొంచెం బరగ్గా ఉండేటట్టు చేసుకుంటే సరిపోతుందండి మనకి కన్సిస్టెన్సీ అయితే. ఇంకోనండి, మనం పిండి వేసుకునేటప్పుడు నానబెట్టాం కదా, ఈ రవ్వని ఇప్పుడు మనం దాంట్లో వేయాలండి. ఇంకోనండి, మనం ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ అంతా పక్కన పడేసాము. లోపల ఒక రవ్వ ఉంది, రవ్వని దీంట్లో కలుపుకుందామండి. ఇంకోనండి, మనం ఇప్పుడు రవ్వ వేసాము. మనం ముందు సాల్ట్ వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు సాల్ట్ వేయాలండి. ఇంకోనండి, మేమైతే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాము. సాల్ట్ వేసిన తర్వాత రవ్వ అంతా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇంకోనండి, మనం ఇప్పుడు కలిపాం కదా, ఇది కొంచెం గట్టిగా ఉందండి. చూసారు కదా, ఇంత గట్టిగా ఉంటే మనకి మనం వేసిన ఆవిరి కుడుములు కొంచెం గట్టిగా వస్తాయండి. అలా కాకుండా కొంచెం మనకి మెత్తగా స్పాంజ్ లెక్క ఉండాలంటే మనం కొంచెం వాటర్ వేసుకుంటాము. దానికోసం దీనికి సరిపడినంత వాటర్ వేస్తున్నామండి. ఇప్పుడు ఇంకోనండి, మేము వాటర్ వేసుకున్న తర్వాత కూడా కలుపుకున్నాము. ఇప్పుడు దీని కన్సిస్టెన్సీ చూసారు కదండి. మనం అలా వేసిన తర్వాత కొంచెం కింద పడేటట్టు అలా ఉంటే ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు మనం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. ఇంకోనండి, ఇప్పుడు మనం ఇలా కలుపుకున్నాం కదా, కావాలనుకుంటే ఇంకా మనం దీన్ని డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చండి. అలా కాకుండా ఒకవేళ మీరు ప్రాసెస్ మార్నింగ్ చేసి ఇప్పుడు నైట్ పూట దీన్ని పిండి రుబ్బి తర్వాత రోజుకి వేసుకోవాలనుకుంటే మాత్రం ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. బయట మాత్రం పెట్టకూడదు, బయట పెడితే మళ్ళీ గండ్రెక్కుతుంది కాబట్టి. సో ఎవరైనా తర్వాత రోజు చేసుకుందాం అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇంకోనండి, మనం రాత్రి ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, ఇప్పుడు మనం తీసుకున్నాము. ఇంకా మనం కూడా వేసుకోవడానికి ఒకసారి మళ్ళీ కన్సిస్టెన్సీ ఎలా ఉందో చెక్ చేద్దామండి. కొంచెం గట్టిగా ఉంది, సో లైట్గా వాటర్ వేస్తే సరిపోతుందండి. ఇవ్వనండి, ఇంకా అయిపోయింది. చూసారు కదా, కొంచెం అలా కొంచెం స్మూత్గా ఉండేటట్టు చేయాలండి. దీనికి మనం ఒకవేళ వాటర్ వేసుకునేటప్పుడు ఒకేసారి ఎక్కువ వేయకుండా కొంచెం కొంచెంగా వేయాలండి. ఇప్పుడు చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు. ఇప్పుడు మనం ఆవిరి కుడుము వేసుకోవడానికి ఈ ఇడ్లీ పాత్రలో వాటర్ వేసుకుందామండి. దీంట్లో ప్రజెంట్కి మేము ఒక 2 గ్లాసులు వాటర్ వేస్తున్నాము.
ఇంకోండి ఇలా వాటర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మనకి దీన్ని పొయ్యి మీద పెట్టుకుందామండి. ఇంకోండి మనం అక్కడ నీళ్లు కాగేలోపు ఆ విటుకుడుకి ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ఫస్ట్ దీనికి నెయ్యి రాస్తున్నామండి. ఒకవేళ నెయ్యి లేదనుకున్న వాళ్ళు ఆయిల్ కూడా రాసుకోవచ్చు. అలా బేస్ అంతా కవర్ అయ్యేటట్టు రాసుకున్నామండి. ఇంక ఇలా బేస్ రాసుకున్న తర్వాత ఇంక మనం ఆయిల్ కూడా వేసుకోవడమే అండి. ఇంకోండి మనం ఇలా పిండి అంతా వేసుకున్నాము. ఇంకోండి ఇక్కడ మన నీళ్ళు కూడా కాగినాయి. మీరు చూసినట్టయితే ఇది సైడ్ నుంచి పొగ వస్తుందండి. అలా పొగ వస్తుందంటే లోపల నీళ్ళు కాగినట్టే. ఇంక మనం ఆ ప్లేట్ని కూడా పెట్టేసుకోవచ్చండి. ఇంకా ఇలా అన్నీ పెట్టేసుకొని మళ్ళీ మూత పెట్టేయడమే. ఇంకోండి మళ్ళీ ఇక్కడ పొగలు వస్తున్నాయి కదండి సైడ్ నుంచి. సో ఒకసారి అయినాయో లేవో ఓపెన్ చేసి చూసుకుందాము అండి. ఇవి మనం చెక్ చేసేటప్పుడు కొంచెం చేతికి తడి చేసుకొని అలా పట్టుకొని చూడాలండి. అలా చూసినప్పుడు మరీ మెత్తగా రవ్వగా తగలకుండా మామూలుగా ఉంటే ఇవి మనకి అయిపోయినట్టే అండి. ఇవ్వనండి చూసారు కదా, అలా చేతికి అతుక్కోకుండా ఉంటే మనకి అయిపోయినట్టు అండి. ఇంక మనం దీన్ని పొయ్యి ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకనండి కొంచెం ఆరిన తర్వాత ఇంక వీటిని మనం తీసుకొని ప్లేట్లో పెట్టుకోవడమే. ఇంకనండి చూసారు కదా, చాలా హెల్దీ అయినా అలాగే ఫ్లఫీగా టేస్టీగా ఉండే మన ఆవిటి కుడుములు రెడీ. దీని ఇంట్లోకి మనం కారం వేసుకొని తిన్నా అలాగే చట్నీ అయినా కానీ చాలా బాగుంటుందండి. దీన్ని పైన కొంచెం మనం నెయ్యి వేసుకొని అలాగే కారం చట్నీతో తింటే అయితే మాత్రం ఇంకా అసలు అమృతం అనే చెప్పొచ్చు. ఇటు హెల్దీగా ఉంటుంది, అలానే మన టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకోనండి దీంట్లోకి కావాల్సిన పల్లి చట్నీ మీకు ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే మేము ఆల్రెడీ ఒక వీడియో చేసామండి. లింక్ని మీకు పైన డిస్ప్లే చేస్తాము, దాని నుంచి కూడా మీరు చేసుకోవచ్చు. ఇంకోనండి ఇప్పుడు మనం దీంట్లోకి అలా నెయ్యి వేసుకొని తింటే అసలు స్వర్గం అని చెప్పొచ్చండి. ఇంకా అమృతానికి ఏమాత్రం తీసిపోదు. ఇది మనం నోట్లో వేసుకున్నా కానీ కరిగిపోతుంది, అలానే హెల్త్కి చాలా బాగుంటుందండి. సో దీన్ని మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో తెలపండి. దాట్స్ ఇట్ ఫర్ టుడే అండి. సపోర్ట్ అవర్ ఛానల్ ఈజీ పీజీ.